నమస్తే. తెలంగాణలోని నిరుద్యోగులు ఎంతో కాలంగా పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో 9,51,000 మంది అప్లై చేసుకున్నటువంటి గ్రూప్ 4 ఏదైతే ఉందో 2022లో ఆ నోటిఫికేషన్ ఇచ్చారు. 2023 జూలైలో దానికి సంబంధించినటువంటి రిటెన్ టెస్ట్ జరిగింది. తాజాగా ఆ ఫలితాలు వెల్లడించారు. ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో టీఎస్పీఎస్సీ ద్వారా జరిగినటువంటి అవినీతి అక్రమాల కారణంగా ఎవరైతే అభ్యర్థులు రాసి వెయిట్ చేస్తున్నారో ఆ రిజల్ట్ని హోల్డ్లో పెట్టారు. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత మేము నిరుద్యోగుల భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నాం, వారికి అన్యాయం జరగకుండా చూస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఇలాంటి సందర్భంలో టీఎస్పీఎస్సీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన కూడా జరిగింది. ముఖ్యంగా ఈ 9,51,000 మంది అప్లై చేసుకున్నారు. ఉన్న పోస్టులు 8,000కు పైగా. అంటే ఒక్కొక్క పోస్టుకు 116 మంది అప్లై చేశారు. అంటే తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క తెలంగాణనే కాదు, ప్రతి రాష్ట్రంలో ఉండే సమస్య అది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. ఇలాంటి సందర్భంలో తాజాగా ఇచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక రకమైనటువంటి ఆశలు మళ్ళీ చిగురుస్తున్నాయి నిరుద్యోగుల్లో. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 1 సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏజ్ని కూడా లిమిట్ని పెంచారు, అలాగే పోస్టుల సంఖ్య పెంచారు. ఇప్పటికే కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ తాలూకు రిజల్ట్ని కూడా ప్రకటించింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఇచ్చినటువంటి రిజల్ట్ త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, దీనికి సంబంధించి అతి తక్కువ కాలంలోనే నియామకాలు పూర్తి చేస్తామని టీఎస్పీఎస్సీ ద్వారా మనకి సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులకి ఇది ఒక రకమైనటువంటి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం రిలీజ్ చేసినటువంటి రిజల్ట్ ర్యాంక్ వైజ్ చేశారు. దానికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్తో 8,180 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించి భర్తీ జరగబోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మెరిట్ లిస్ట్ ప్రకారం ర్యాంక్స్ని విడుదల చేశారు. ఆ ర్యాంక్ కూడా 7,26,837 మందిని జాబితాలో పెడుతూ వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ముఖ్యంగా 300 మార్కులకు జరిగినటువంటి ఈ ఎగ్జామ్ 220 మార్కులు టాప్. 10 ర్యాంక్స్లో అంటే మొదటి 1 నుంచి 10 వరకు చూస్తే కనుక 9 మంది పురుషులే ఉన్నారు. ఒకే ఒక మహిళ 10 ర్యాంకుల్లో ఉన్నారు. ముఖ్యంగా చాలా కీలకంగా మారినటువంటి అంశంగానే మనం ఇది చెప్పుకోవాలి. ఎందుకనంటే టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్ను ప్రకటించిన తర్వాత కొత్త నోటిఫికేషన్లకి వెళ్ళాలి. దీన్ని పెండింగ్లో పెట్టి మరొక నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా నిరుద్యోగుల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి, నిరాశ, నిస్పృహ పెరిగిపోతుంది. అది అలా చేయటం బాగోదు అని భావించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించి ఏవైతే పెండింగ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిజల్ట్ పెండింగ్లో ఉంది వాటిని విడుదల చేసిన తర్వాత, నియామకం చేపట్టిన తర్వాత అప్పుడు ఆర్థిక శాఖ నుంచి వచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో ఖాళీలకు సంబంధించి దాని ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలి అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. దీంతోనే పాటు ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు సంబంధించి 48 పోస్టులు, అవి కూడా జోనల్ వైజ్, వాటిని కూడా ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. అంటే టీఎస్పీఎస్సీ చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూపీఎస్సీ కార్యాలయానికి వెళ్ళి ఢిల్లీ అక్కడ జరుగుతున్నటువంటి విధానం కానీ అవలంబిస్తున్నటువంటి పద్ధతి కానీ క్షుణ్ణంగా పరిశీలించి వచ్చారు. దీనిలో భాగంగా ఈ రకమైనటువంటి పరిస్థితినే మనం అవలంబించాలి టీఎస్పీఎస్సీలో కూడా. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగింది. చైర్మన్ని మార్చారు, సెక్రటరీని మార్చారు, మెంబర్స్ని కూడా మార్చారు. చాలా కీలకమైనటువంటి అంశంగా మనం ఇది చూడాలి. ముఖ్యంగా త్వరలోనే ఇప్పటికే గ్రూప్ 1కి అనుబంధంగా ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చి పోస్టుల సంఖ్య కూడా పెంచారు.
గతంలో 500 ఉంటే ఇప్పుడు దాన్ని పెంచారు 60 అని, 560 వరకు పోస్టులు ఉన్నాయి. అయితే అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండటం వల్ల మళ్ళీ ప్రిలిమ్స్ని రద్దు చేసి మొత్తంగా ఈ అనుబంధ నోటిఫికేషన్తో పాటు నిర్వహించాలా వద్దా, దానికి సంబంధించి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఏమి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. ఎందుకంటే గతంలో గ్రూప్ 1 నిర్వహించినటువంటి సందర్భంలో చాలా అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయని చెప్పి ఇప్పటికే అభ్యర్థులు హైకోర్టుని, సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కూడా నిరుద్యోగుల పాలిట ఒక వరంగా మారాలి తప్ప శాపంగా ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఇలాంటి సందర్భంలోనే ప్రతిదీ మనం స్టడీ చేసి ఎక్కడ కూడా ఏ నిరుద్యోగి కూడా లాస్ అవటానికి లేదు, వారికి న్యాయమే చేయాలి మనం. ఎందుకంటే ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం కోసం లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకొని రాత్రనక పగలనక కష్టపడి చదివినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి మనం మన ప్రభుత్వం ద్వారా న్యాయం చేయాలి. ఇది మెయిన్ టాస్క్గా పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ఇలాంటి క్రమంలో గ్రూప్ 4 సంబంధించి రిజల్ట్ కూడా 8000 పోస్టులు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అన్నీ చేసిన తర్వాత జోనల్ వైజ్, డిస్టిక్ వైజ్ అన్ని పోస్టులని భర్తీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. దాని తర్వాత ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి రిజల్ట్ని అనౌన్స్ చేసి మిగిలిన పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఈ గ్రూప్ 4 అనేది 2022లో వచ్చింది నోటిఫికేషన్. 23 జూలైలో ఎగ్జామ్ పెట్టారు. అప్పటి నుంచి రిజల్ట్ లేదు, ఏం లేదు. ఎన్నోసార్లు నిరుద్యోగ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కార్యాలయం చుట్టూ తిరిగారు, అక్కడ ఆందోళన చేశారు, అయినా ఫలితం లేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే రిజల్ట్ ప్రకటించడం పట్ల నిరుద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.